హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లోకి ఈగలు అనేవి రాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్పమన్నారు కదండి. సో ఇప్పుడు ఈగలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పసుపు అలాగే రాళ్ళ ఉప్పుని అయితే వేసుకోండి. రాళ్ళ ఉప్పు లేనట్లయితే సాల్ట్ను కూడా వేసుకోండి. సో మనం ఏంటంటే ఇంట్లోకి ఈగలు వచ్చాయి అనుకోండి, ఒక్క ఈగ ఉన్నా కూడా చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయండి. ఫుడ్ ఐటమ్స్ మీద గట్ట వాలేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఎక్కువ ఇంట్లోకి ఈగలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్లోకి ఈగలు అనేవి రాకుండా ఉండాలంటే ఈ ఉప్పు నీళ్ళతోటి మనం ప్రతిరోజు ఇల్లు అనేవి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. టేబుల్స్ కానీ లేదంటే కిచెన్ కానీ ఇలా ఏది క్లీన్ చేసినా ఎక్కడైతే మనకి ఈ దోమలు కానీ లేదంటే ఈగలు కానీ తిరుగుతూ ఉంటాయి అనుకుంటామో ఆ ప్లేసుల్లోనే మనము ఈ విధంగా ఏదైనా వాటర్ బాటిల్లో కానీ లేదంటే స్ప్రే బాటిల్లో కానీ వేసేసుకొని ప్రతిరోజు మనము మార్నింగ్ లేవగానే ఇల్లుని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. డోర్స్ కానీ ఇలా కిటికీల దగ్గర ఎంట్రన్స్ నుంచే మనకి ఈగలు అనేవి గట్టా వస్తూ ఉంటాయి కదా. మొక్కలు కూడా స్ప్రే చేయడం వల్ల మొక్కల మీద దోమలు పురుగులు లాంటివి కూడా పట్టకుండా మొక్కలు కూడా చాలా చాలా నీట్గా ఉంటాయండి. అలాగే గుమ్మాల దగ్గర కూడా వేయడం వల్ల మనకి ఎంట్రన్స్ నుంచి ఏవి క్రిమి కీటకాలు అనేవి ఇంట్లోకి రావు. ఈ విధంగా ఇంట్లోకి ఎప్పుడైనా కూడాను ఈగలు అనేవి వచ్చేటప్పుడు ముఖ్యంగా డైనింగ్ టేబుల్, కిచెన్ ఏరియా ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం ఎక్కడెక్కడైతే ఎక్కువగా పెడుతూ ఉంటామో ఆ ప్లేసుల్లో ఈ ఉప్పు నీళ్ళతో కనుక క్లీన్ చేసినట్లయితే ఈగలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. పూర్వం రోజుల్లోనూ ఎక్కువగా ఇంట్లోకి ఈగలు వచ్చేటప్పుడు మన పెద్దవారు ఈగలు ఉండే ప్లేస్లో ఇలా ఉప్పు నీళ్ళనే జల్లేవారు అనమాట. సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. న్యాచురల్ 100% వర్క్ కూడా అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం. మనం అప్పుడప్పుడు కట్టుకునే శారీస్ అనేవి చాలా మంది జాకెట్ ఒక దగ్గర లేదంటే లో లంగాలు అనేవి ఒక దగ్గర, శారీస్ అనేవి ఒక దగ్గర అయిపోతూ ఉంటాయి. లేదంటే మనం హడావిడిగా ఎప్పుడైనా అర్జెంటుగా బయటకు బయలుదేరాలనుకునేటప్పుడు ఇలా మన కిట్ అనేది ఒకే దగ్గర ఉండి మడతలు పడిపోకుండా నలిగిపోకుండా ఎటువంటి బీరువాలు కానీ లేదంటే సూట్ కేసులు బ్యాగులు వాడకుండా మన బట్టల్ని చక్కగా ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చండి. సో దానికోసం నేను ఇక్కడైతే బట్టలు పెట్టుకునే హ్యాంగర్ అనేది ఉంటుంది కదా, కొన్ని హ్యాంగర్స్ ని తీసేసుకొని మనకి ఇష్టమైన శారీస్ లేదంటే కొంచెం కాస్ట్లీ శారీస్ అనేవి ఉంటాయండి. వాటన్నిటిని నార్మల్గా మనం శారీస్ ఎలా అయితే పెడతామో అలానే పెట్టేసుకొని బ్లౌజ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా సో మనం ఎలా అయితే వేసుకుంటామో బ్లౌజ్ని అదే విధంగా ఈ శారీకి అండ్ అలాగే సో వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్కి కూడా సెట్ చేసేసాం అనుకోండి, చాలా చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇల్లు ఎవరిదైతే చిన్నగా ఉందో బీరువా లేనప్పుడు లేదంటే బట్టలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటప్పుడు తక్కువ ప్లేస్లోను ఎక్కువ బట్టలను చక్కగా మనం ఒకే దగ్గర పెట్టుకోవడానికి ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మన పని కూడా చాలా వరకు కూడా తగ్గిపోతుంది. ఇలా తీసేసుకొని మనం ఎక్కడైనా కూడా బట్టలు పెట్టుకోవడం అనుకున్న దగ్గర గోడకి మీకు పెట్టుకోవచ్చు. హ్యాంగర్స్ గన్ని ఇలా అన్నిటికీ సెట్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం అయితే ఇలా తీసుకొని అలా వాడుకోవడానికి చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. దీనివల్ల తక్కువ ప్లేసుల్లో ఎక్కువ బట్టలను ఐరన్ లేకుండా వాడుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మళ్ళీ చాలా మంది వారానికి 2-3 సార్లు పప్పు అనేది వండుతూ ఉంటారు కదండి. ఇలా పప్పు అనేది వండేటప్పుడు చాలా మంది డైరెక్ట్గా వండేస్తూ ఉంటారు. ఇలా డైరెక్ట్గా వండడం వల్ల చాలా మందికి అరగదు, గ్యాస్ కూడా సేవ్ అవ్వదు. ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా గ్యాస్ సేవ్ అవ్వాలంటే ఒక 10-15 నిమిషాల ముందు పప్పుని ఇలా నానబెట్టడం వల్ల 2-3 విజులకే మెత్తగా ఉడికిపోతాయండి. అలాగే పప్పు నానబెట్టిన వాటర్ను కూడా బయటకు పడేయకుండా సో ఇలా వాడుకున్నామంటే హెల్త్కి కూడా మంచిది. ముఖ్యంగా పప్పు కానీ రైస్ కానీ ఉడికించేటప్పుడు కుక్కర్లోంచి బయటకు లీక్ అయిపోతుంది కదా, చాలా మంది అది క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎందువల్లంటే ఎండిపోతుంది వేడికి. అలాంటప్పుడు ఏదైనా ఒక క్లాత్ని కానీ లేదంటే ఇలా ఒక టిష్యూ పేపర్, న్యూస్ పేపర్ ఏవైనా వేస్ట్ పేపర్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హోల్స్ పెట్టేసుకొని చక్కగా మనం కుక్కర్ పెట్టాలి అనుకునేటప్పుడు ఒకవేళ లీక్ అయిపోతుంది అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా పెట్టేసుకొని మీరు చక్కగా కుక్కర్లో హ్యాపీగా వండుకొని చూడండి. అస్సలు మనకి లీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. ఇది ఇలా మాటికి పేపర్స్ పెట్టడం ఇష్టం లేకపోతే ఒక క్లాత్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. గోధుమ పిండి ఎక్కువ రోజులు పాడైపోకుండా పురుగు పట్టిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవడం కోసం ఒక మంచి టిప్ చెప్పమని అడిగారు కదా. సో ఇంట్లోనే మనం పసుపు అనేది ఆడించి పెంచుకునేటప్పుడు 2 కేజీలు 3 కేజీలు చాలా మంది ఆడిస్తారండి. నేనైతే ఒక 2 కేజీలు ఆడించి పెడితే నాకు 2 years వరకు కూడా వస్తుంది. ఇది నేనైతే 1.5 year అయిపోతుందండి. దగ్గర 1 year దాటిపోయింది.
అయిపోయింది. అయినా కలర్ చేంజ్ అవ్వలేదు, పురుగు పట్టలేదు, వాసన కూడా పోలేదు. సో నేను ఇక్కడ వాడే చిట్కా ఏంటంటే ఎప్పుడైనా పసుపు అనేది ఆడించి తెచ్చుకునేటప్పుడే మనం ఈ విధంగా పసుపు డబ్బాలోన కొన్ని మిరియాలను అయితే వేసుకోవాలండి. మీకు క్లియర్గా పసుపును కూడా చూపిస్తున్నాను, చూసారు కదా, కలర్ కూడా అసలు ఏం చేంజ్ అవ్వలేదు, ఆల్మోస్ట్ ఎండింగ్ కూడా వచ్చేసింది. సో మీరు డబ్బాలో కూడా చూసారు, ఆల్రెడీ మిరియాలు కూడా ఉన్నాయి, ఇంతకుముందు నేను యాడ్ చేశాను. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నాను అనమాట. కొన్ని మిరియాలను తీసుకొని ఈ విధంగా పసుపులో వేసుకున్నట్లయితే పసుపు అనేది పురుగు పట్టిపోకుండా పాడైపోకుండా ఉంటుంది. అలాగే గోధుమ పిండి కూడా మనకి ఏంటంటే పట్టుల్లా పెట్టేసి పురుగు అనేది పట్టేస్తుందండి గోధుమ పిండికి చాలా చాలా తొందరగా అనమాట వాడకపోతే. అలాంటప్పుడు గోధుమ పిండే కాకుండా ఏ పిండిలైనా కూడా మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే సింపుల్గా ఒక చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఏమీ లేదు, మనం బిర్యానీలో వేసే బిర్యానీ ఆకు అనేది ఉంటుంది కదండి, ఈ ఘాటుకి మనకి ఏంటంటే ఈ ఆకు ఘాటుకి పిండ్లు అనేవి మనకి పురుగు పట్టిపోకుండా ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి టిప్ యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు కొంచెం జల్లించుకుంటూ ఎండలో పెట్టుకున్నామంటే ఇంకా ముక్కు వాసన కూడా ఏమీ రాదు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇంకా 5వ టిప్ అయితే చూద్దాము. ప్రతిరోజు మనం ఇల్లు ఊడ్చుకునే చీపురు అనేది ఖచ్చితంగా నెల 2 నెలలకి అరిగిపోయిన తర్వాత కొత్త చీపురు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా కొత్త చీపురు తెచ్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చీపురుకి పువ్వు అనేది ఉండిపోతుందండి. అది మనం క్లీన్ చేసిన ప్రతిసారి ఇంట్లో నా మూల ఈ మూల చెదిరిపోయి, సో క్లీన్ చేయడానికి కూడా చాలా మంది ఎక్కువ టైం తీసుకుంటూ ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. ఇటువంటి ఎక్కువ టైం తీసుకోకుండా ఒక్క పుల్ల ఇరిగిపోకుండా జస్ట్ 5-10 నిమిషాల్లోనే మనము ఈ చీపురు మీద ఉండే పొట్టు మొత్తం కూడా తీసేయొచ్చండి. కొత్త చీపురుని అయితే చాలా మంది కూడా దువ్వెన్లు ఇవన్నీ వాడుతూ ఉంటారు, అవి ఏవి లేకుండా గిన్నెలు తోముకునే స్క్రబ్ అనేది ఉంటుంది కదండి, గ్రీన్ కలర్ది, అది చాలా హార్డ్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కొత్త చీపురు తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉండే పీచుని తీసేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా పాయలు విడదీసుకుంటూ కూడా మనము ఈ విధంగా పీచుతోటి అటు ఇటు కూడా క్లీన్ చేసామనుకోండి, చీపురుకు ఉండే మొత్తం పువ్వు పొట్టు అంతా కూడా రాలిపోతుందండి. ఎటువంటి పుల్ల కూడా మనకి వీడిపోవు అన్నమాట, అంటే ఇరిగిపోకుండా ఉంటాయండి. ఇది కొంచెం చీపురు అనేది లెంత్ తక్కువ ఉంది, ఇంకొంచెం పెద్ద పెద్ద చీపుర్లు కనుక ఉన్నాయనుకోండి వాటిని క్లీన్ చేయాలంటే కష్టపడవలసి వస్తుంది, పువ్వు కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. మనం ఈ విధంగా పీచుతో క్లీన్ చేయడం వల్ల మనకి ఏంటంటే 99% అయితే చక్కగా ఊడొచ్చేస్తుందండి దాని మీద ఉండేవి. ఇలా మీరు పీచుతోనైనా ట్రై చేయొచ్చు, లేదంటే నార్మల్గా హ్యాండ్స్తో కూడా క్లీన్ చేయొచ్చు అండి. ఒకసారి చూసారు కదా పీచుకి మనకి ఎంత పువ్వు అనేది వచ్చేసిందో. సో ఇలా కూడా ట్రై చేసిన ఎంత పొట్టు వచ్చిందో ఒకసారి చూసారు కదా. ఇటువంటి బ్రష్లు కానీ దువ్వెలు కానీ యూజ్ చేయవలసిన అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు, ఎక్కువ రోజులు వేస్ట్ చేయవలసిన అవసరం లేదండి. జస్ట్ ఒక్క 10 రూపాయల పీచుతో మన ఇంట్లో కొత్త చీపురు వాడాలి అనుకునేటప్పుడు జస్ట్ మనం కూర్చొని ఇలా అలా క్లీన్ చేసేసామనుకోండి, పొట్టు అనేది మనకి నెక్స్ట్ టైం ఇల్లు ఊడ్చేసరికి అస్సలు ఉండదండి. 99% మనకి మొత్తం పోతుంది. పీచు అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈసారి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దామండి. జనరల్గా మనం ఇలా ఇంట్లోన ఏవైనా పిండికి పురుగులు పెట్టినప్పుడు లేదంటే ఇలా చిన్న చిన్న పట్టుల్లో పట్టేస్తూ ఉంటాయి కదండి, వీటిల్ని మనం ఒకసారి చూసుకోకుండా ఇంట్లో వదిలేసామంటే ఇలా పాడైపోయి కొంచెం స్మెల్ అనే వచ్చేసేటప్పుడు వీటిని వాడుకోవాలనుకునేటప్పుడు జల్లెడ పట్టిస్తూ ఉంటాం కదా. ఇలా 1 కేజీ అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ పిండిలు జల్లి పెట్టించాలనుకునేటప్పుడు ఇటువంటి జల్లెడలో పట్టించాలంటే కిందన సరిపడా ప్లేట్ పెట్టుకోవాలి, లేదంటే చుట్టూ కూడా మనకైతే చెదిరిపోతుందండి. ఇలా ఎన్ని కేజీలు పిండినైనా కూడా జస్ట్ మనము కొన్ని సెకండ్స్లోనే కొన్ని నిమిషాల్లోనే అస్సలు పాడైపోకుండా, అంటే ఇటువైపు కూడా పోకుండా నీట్గా అయితే మనం జల్లించేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం కొద్దిగా కొంచెం కొంచెం పిండిని వేసుకొని ఈ విధంగా టీ కప్పు అనుకుండా మనం పట్టుకొని చేసుకోవడానికి కూడా చాలా గ్రిప్గా అయితే ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగున ఒక ప్లేట్ పెట్టేసుకొని జల్లించాల్సిన పిండిని ఈ విధంగా ఒక కాఫీ కప్పు కానీ టీ కప్పు కానీ బౌల్ కానీ ఏదైనా పెట్టేసుకొని దాని మధ్యలోంచి వీళ్ళ నీట్గా మనమైతే పిండిని జల్లించుకున్నాం అనుకోండి, పురుగు పొట్టు అంతా బయట ఉండిపోతుంది. ఎన్ని కేజీలు పిండినైనా కూడాను మనం కొన్ని నిమిషాల్లోనే చక్కగా అయితే హ్యాపీగా జల్లించేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. సో చూసారు కదండి, కేజీ పిండిని నేను చుట్టూ ఎక్కడ కూడా పిండి అనేది పడిపోకుండా సింపుల్గా అయితే జల్లించేసాను అనమాట. దీనివల్ల మనకి గంటల్లోని పనులు నిమిషంలోనే అయిపోతాయండి. సో యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.